నమో వెంకటేశాయ. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. అదేంటంటే, మీకెవరికైనా ఆన్‌లైన్‌లో వసతి అకామిడేషన్ దొరకకపోతే ఆఫ్‌లైన్‌లో చాలా తేలిగ్గా ఎలా బుక్ చేసుకోవాలో చెప్తా. ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇది వచ్చేసి సీఆర్ఓ ఆఫీస్ అనమాట. ఇక్కడే మనకి రూమ్ అనేది దొరుకుతుంది. అది ఎలాగో ఇప్పుడు చెప్తా. ముందుగా మనకి ఏ రోజైతే వసతి కావాలో ఆ రోజు తెల్లవారుజామున సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో మనం వెయిట్ చేయాలి. ఒరిజినల్ ఆధార్ అక్కడికి కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి. 5 గంటలకి మార్నింగ్ ఓపెన్ చేస్తారు సీఆర్ఓ ఆఫీస్ అనేది. అప్పటికి లైన్లో మనం ఉండాలి. మొత్తం 10 కౌంటర్లు ఉంటాయి. ఆ తర్వాత అందరినీ చక్కగా లైన్లో పంపిస్తారు. అక్కడ ఎక్కడ కూడా కొట్లాట తొక్కిసలాట లేకుండా ప్రతి మనిషికి కూడా స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి అందరికీ ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ మీద మనకి ఎంత సమయంలో రూమ్ బుకింగ్ మెసేజ్ వస్తుందో వివరం ఉంటుంది. మీకు ఇచ్చిన టైం ఆధారంగా మీకు రూమ్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ బుక్ అయింది అనేది మీకు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత రూమ్ ఎక్కడ ఉంది అనేది గూగుల్ లొకేషన్ కూడా అక్కడ డిస్ప్లే బోర్డ్స్లో ఉంటుంది. ఇలా మాతో పాటు వచ్చిన సేవకుల్లో కొంతమందిని ఇలా సిఆర్ఓ ఆఫీస్ టౌన్కి పంపించారు. అక్కడే మనకి రూమ్ టికెట్స్ అనేవి ఉంటాయి. సో ఇలాగే తెల్లవారుజామున అక్కడ జనాలందరూ వెయిట్ చేస్తున్నారు టికెట్స్ కోసం. ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక మేము ఏఆర్పి కౌంటర్ దగ్గర చేసామని చెప్పాం కదా. కావాలంటే ఆ వీడియోని కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. మొత్తం ఫుల్ తిరుమలలో అయితే సేవలు చేసామో అవన్నీ ఆ వీడియోలో ఉంటాయి. అది కాకుండా మాలో కొంతమందిని ఈ సిఆర్ఓ టౌన్కి పంపించారు కదా, ఆ పార్ట్ అన్నమాట ఇది. ఏఆర్పి కౌంటర్లో ఏంటంటే వర్చువల్ సేవా టికెట్స్ కానీ, 300 రూపీస్ దర్శనం టికెట్స్ వాళ్ళు కానీ, శ్రీవాణి ట్రస్ట్ ఓనర్స్ వాళ్ళకి కానీ రూమ్స్ అనేవి అక్కడ ఉంటాయన్నమాట. అండ్ 100 రూపాయల టికెట్ తీసుకునే ఇక్కడ తిరుమలకి వచ్చి తీసుకునే వాళ్ళకి ఇక్కడ అనమాట సిఆర్ఓ టౌన్లో. ఆన్లైన్లో 100 రూపాయలు బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఏఆర్పి కౌంటర్లోనే ఇస్తారు. ఓన్లీ తిరుమల కొండకి వచ్చి అక్కడ 100 రూపాయలది కానీ 50 రూపాయల రూమ్ కానీ తీసుకోవాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్లేస్ అన్నమాట. సో ఇది 100 రూపాయలు 50 రూపాయలు టికెట్లు ఇచ్చే ప్లేస్ అన్నమాట. సో ఇప్పుడు ఖాళీగా ఉంది, కానీ కాసేపు బాగితే మొత్తం ఈ ప్లేస్ అంతా జనాలతో నిండిపోతుంది. ఇలా డిస్ప్లే బోర్డ్లో మనకి 100 రూపాయలు 50 రూపాయల రూమ్స్ ఏమో ఏ కోడ్తో స్టార్ట్ అవుతాయి, అండ్ 1000 రూపాయల రూమ్స్ ఏమో బి కోడ్తో స్టార్ట్ అవుతాయి. మీకు ఇచ్చిన టోకెన్ ఆధారంగా మీరు నెంబర్ చూసుకోవచ్చు అనమాట. అక్కడ స్కానింగ్ మిషన్ ఉంది కదా, ఇదే స్కానింగ్ మిషన్. ఇలా మీకు టోకెన్లో కోడ్ ఇస్తారు కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి ఏతో స్టార్ట్ అయింది. సో 100 రూపాయల రూమ్ 50 రూపీస్ రూమ్ ఏదైనా కూడా మీకు ఏతో స్టార్ట్ అవుతుంది. సో ఆ కోడ్ అనేది ఆ డిస్ప్లేలో మీరు చూడాలన్నమాట. అలా డిస్ప్లేలో మీ కోడ్ వచ్చిన తర్వాత స్కానింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి మీ టోకెన్ స్కాన్ చేస్తే ఇలా మీకు మెసేజ్ వస్తుంది అండ్ ఆల్సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు రూమ్ ఎక్కడ వచ్చింది అనేది తెలియకపోతే అక్కడే స్కాన్ చేసిన తర్వాత మీరు గోడల మీద చూస్తే పెద్ద పెద్ద బోర్డ్స్లో మీకు క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ప్రతి కాటేజ్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీ ఫోన్లో స్కాన్ చేసుకుంటే రూమ్ లొకేషన్ ఎక్కడ ఉందనేది మనకి తెలుస్తుంది. అలా చూసుకొని మీరు మీ కాటేజెస్కి రీచ్ అయిపోవచ్చు. ఈ విధంగా మీరు తిరుమలకి వచ్చి 100 రూపాయల రూమ్ లేదా 50 రూపాయల రూమ్ అనేది ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ.